వెల్కమ్ టు ఆద్య టీవీ. మొత్తం నిన్న జరిగిన ఎలక్షన్ రాష్ట్ర ప్రజలందరూ చూసారు. జూబ్లీస్లో ఏ విధంగా జరిగింది అని చెప్పేసి ఒక పార్టీని మించి ఇంకో పార్టీ కూడా ఇక్కడ ప్రచారమే కాకుండా ఇక్కడ గొడవలు కూడా అదే విధంగా కొనసాగినాయి అని చెప్పేసి కూడా మనం ప్రజలందరూ చూసారు. ఇప్పుడు మనతో పాటు ప్రత్యేక సాక్షి కూడా మేఘన ఉన్నారు. అంటే ఈమె పైన కూడా నిన్న జరిగిన గొడవలలో కూడా కేసులు నమోదైనాయంట. ఎంతమంది పైన అయినాయి, మరి ఎందుకు కేసులు పెట్టవలసి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అడిగి తెలుసుకున్న ప్రయత్నం మనం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం చెప్పండి మేడం, నిన్న ఏం జరిగింది, ఎందుకు మరి సామరస్యంగా జరిగే ఎలక్షన్ను ఎందుకు కాంట్రవర్సీగా ఇక్కడ కార్యకర్తలు చేయడం జరిగింది? వాళ్ళు లైవ్లో లిటరలీ ఏంటంటే ఇట్లా కూర్చొని డబ్బుల సంచులు పెట్టుకొని డబ్బులు ఇస్తున్నారు. టేబుల్ల కాడ మా ఏజెంట్లు ఎవరైతున్నారో ఆ టేబుల్ల కాడ వచ్చి ఆడ బాటిల్స్ డబ్బులు విపరీతంగా దొంగ ఓట్లు అయితే ఇక చెప్పొద్దు, ఇక యావత్ తెలంగాణ చూసింది. నేను ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. కానీ వాళ్ళు దొంగ ఓట్లు ఇప్పుడు నవీన్ యాదవ్ ఎన్ని స్టేట్మెంట్లా నేను లోకల్ ఈ లోకల్ అని ఇంత లోకల్ అని మాకు తెలియదు. నిన్న మొత్తం ప్రపంచం చూసింది, తెలంగాణ రాష్ట్రం చూసింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎట్లా బుద్ధి చెప్పాలో చెప్తారు. కానీ నువ్వు లోకల్ అన్నప్పుడు నీకు భయం లేదు. నువ్వు మీ బిడ్డని అన్నప్పుడు నువ్వు ఒక ఆడదానికి భయపడి 4 సార్లు సీఎం వచ్చి ఇప్పుడు ఆమెను ఏమన్నారు, మాగంటి సునీతమ్మని, ఆమెకి ఎటువంటి రాజకీయ అనుభవం లేదు అని. సరే, అనుభవం లేనిదే ఖాళీ ఒంటింటి నుండి రాజకీయాల రంగప్రవేశం చేయంగానే, భర్త చనిపోయంగానే రంగప్రవేశం చేయంగానే మిమ్మలను ఉరుకులాడిపించింది. అది సరిపోదా? ఆడవాళ్ళకి ఎంత శక్తి ఉంది అనేది. ఇంకోటి 4 సార్లు మీ సీఎం వచ్చే ఎవరన్నా బై ఎలక్షన్లో చూసిరా అండి? సీఎం గారు ఇంత 4 సార్లు వాళ్ళ ప్రతి మినిస్టర్ గల్లీ నిన్న బట్టి విక్రమార్క గల్లీకి తిరిగిండు. అంటే ఒక డిప్యూటీ సీఎంని తింపిందంటే మేము ఎంత ఒక బీఆర్ఎస్ మహిళకి ఎంత పవర్ ఉన్నదని ఖాళీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన సునీతమ్మనే మిమ్మల్ని రోడ్డు గల్లీ దింపిందంటే ఇక మీరేంది, మీ పార్టీ ఏంది అనేది జూబ్లీస్ ప్రజలు చూసిర్రు. అంటే ఇప్పుడు నిన్న దాదాపుగా ఎన్ని బూతుల గొడవలైనా ఇట్లా మరి ఎంతమంది మీద బీఆర్ఎస్ నాయకులపైన కార్యకర్తలపైన కేసులు నమోదు అయినాయి? బీఆర్ఎస్ నాయకులు ఇంత అని కాదు, ప్రతి ఒక్క చోట్ల మేము పోలీసు వాళ్ళకి అడుగుతున్న కనీసం ఇట్లా చేతులు కట్టుకొని కూర్చొని ఆడపోయి చెప్పుకోండి. ఇప్పుడు అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. పైసలు పంపిణీ, మందు పంపిణీ చేసుకుంటా ఓటర్స్కి ఇంట్లోకి వెళ్ళి రావద్దని భయభ్రాంతాలకు గురి చేసినప్పుడు పోలీసు వాళ్ళ డ్యూటీ ఏంది? పోలీసు వాళ్ళు అది ఖండించాలి కదా. ఏది ఖండించడం లేదు. మేము దాన్ని నిలదీస్తే మమ్మల్ని అరెస్టులు చేసిండ్రు. మమ్మల్ని ఏం చేసినా ప్రజల గుండెలలో ఉన్నాడు కేసీఆర్. ప్రజలు ఖచ్చితంగా విధంగా 100% మాకు చెప్తున్నారండి ప్రజలు ఏమని. మేము వీళ్ళు పైసలు ఇచ్చినా కానీ, మాకు భయపట్టించినా, మాకు ఏం చేసినా కానీ మేము మాత్రం ఖచ్చితంగా కారుకే వేస్తామని మరీ చెప్పి పోతున్నారు. రైట్. మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ ఆర్యవైశ్య చైర్మన్ కాల్వ సుజాత కూడా కేటీఆర్ పైన నోరు జారించుకున్నది, కామెంట్గా చేయడం అనేది జరిగింది. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? కాల్వ సుజాతమ్మ, నీది కాల్వ అని మీ ఇంటి పేరు ఎట్లొచ్చిందో నాకు తెలియదు. ఖచ్చితంగా నువ్వు మోరే ఆ కాలువ ఎట్లా పారుతుందో అట్లా. నీకే పదవి లేనప్పుడు అప్పుడు ఏడ్చినావు కదా, ఏడిచి ఏమన్నావు, నన్ను పార్టీ పట్టించుకుంటలేదా అని. నువ్వు ఇప్పుడు ఒక ఆడదాన్ని నువ్వు హేళన చేస్తున్నావు, మళ్ళీ నువ్వు అప్పుడు ఏడిచిన ఏడిపోయింది. నువ్వు అరిచి మన ఎవరు మల్లారెడ్డి గారి విషయంలో నువ్వు అరిచి, నువ్వు ఒల్రి ఆయన మీద అరిచి చేసి పదవి తెచ్చుకున్నావు. మంచి చైర్మన్ ఉంది కదా, ఆ చైర్మన్ పదవికి ఒక డిజిగ్నేషన్ ఉంటుంది. దానికి నువ్వు ఒక వాల్యూ ఇచ్చి ఉండాలి. నిన్న మాట్లాడిన మాటలు ఎట్లా? కేటీఆర్ గారిని నువ్వు అసలు నీ స్థాయి కాదు ఆయన అనేటిది. కానీ అసలు నువ్వు అన్నమాట అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్లలో నువ్వు అంతగానం కేటీఆర్ని, ఎందుకంటే కేటీఆర్ని తిట్టడం అనేది అంటే సంతోషపరిచేది నువ్వు సీఎం రేవంత్ రెడ్డికి చెవులు సంతోషపడాలి. ఆయన తిడితే నీకు ఇంకా ఏమన్నా గట్టి పదవి ఇస్తా అన్నట్టు మీరు రేవంత్ రెడ్డికి ఎంత దగ్గర అయిపోయారో ఈ దెబ్బతోటి. అంటే రాత్రి మీరు మాట్లాడిన నీచమైన మాటలతోటి మొత్తం తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. మోరీ సుజాత నోరు ఎటువంటిదో, పదవి కోసం ఏడు వరకు దిగజారుతుందో అనేది కూడా అర్థమైపోయింది ప్రజలకు. ఓకే, రైట్. మరి ఇక్కడ మీ బీఆర్ఎస్ అభ్యర్థి మాగాటి సునీత పైన ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళ అత్తగారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఆమె మా కొడుకుకు
ఫస్ట్ భార్య కాదు అని చెప్పేసి ఇక్కడ ఆమె ఆరోపణలు చేస్తున్నారు. నాకు ఎలాంటి సంబంధం లేదు కూడా అని ఆమె అంటుంది. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు సరే ఫస్ట్ భార్య కాదు రెండో భార్య, మళ్ళీ రెండో భార్య అయినప్పుడు పెళ్ళి ఫొటోస్ అన్నీ రిలీజ్ చేసిండ్రు కదా వాళ్ళు, అప్పుడు ఆమె అక్కడనే ఉంది కదా, అక్కడ ప్రశ్నించవచ్చు కదా, కొడుకున్నన్ని రోజులు ప్రశ్నించవచ్చు కదా, ప్రశ్నించాలి. ఇంకో మీరు ఒక్కటి చూసినట్టయితే మొన్న మీడియా స్టేట్మెంట్ మనమన్ని వాళ్ళ పెద్ద కోడల్ని పెట్టుకొని దిగింది, ఓకే ఫైన్ మాట్లాడుతుంది. ఇప్పుడు ఆమెకు రాజకీయంగా ఎటువంటి ఒత్తిడి లేకుంటే, రాజకీయంగా ఆమెను భయభ్రాంతాలకు గురి చేయకుంటే, ఆమె మాటలు ఏం మాటలునే, ఆమె అసలు కోడలే కాదు నేను పెళ్లి చేయలేదు అది ఇదని ఏదో అన్నది. సరే అది నీకు కేటీఆర్ గారు ఒక మీడియా స్టేట్మెంట్లో రేవంత్ రెడ్డి గారిని అన్నాడు ఏమని, ఎలక్షన్స్ వద్దు కేసీఆర్ గారు కాళ్ళు పట్టుకుంటే మేము ఎలక్షన్ కొట్లాడమని కేటీఆర్ గారు అన్నారు. ఆ మాట రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ చూసుకోవాలా, బీఆర్ఎస్ పార్టీ చూసుకోవాలా? ఇందులో మాగంటి గోపీనాథ్ గారి తల్లికి ఎటువంటి ప్రమేయం ఎందుకుంది అంటే అక్కడ అర్థమైపోయింది అది కాంగ్రెస్ ఇడిచిన బుడుగా అని చెప్పేసి అర్థమైపోయింది. ఎందుకంటే ఆమె మాటలలో కాళ్ళు పట్టుకోవాలని, ఆమెకి ఎందుకు రాజకీయ విషయాలు. సరే ఇప్పుడు సునీతమ్మ విషయంకి వస్తే 25 ఏండ్లు కొడుకు ఏం చేసిండు, మొన్న వాళ్ళ తండ్రి ఇప్పుడు భార్య ఇప్పుడు భర్త ఇంకో పెళ్లి చేసుకుంటుందంటే లొల్లి చేయాలి, హంగామా చేయాలి, బయటికి రావాలా. ఇప్పుడు భర్త ఒక ఆడదాన్ని చూస్తేనే అసలు ఓర్చుకోరు భార్యలు. అటువంటిది 25 ఏండ్లుగా ఆమె ఆయనతోటి సంసారం చేసి ఆయనకు పిల్లలు కానీ ఆ పిల్లలని ఇంత తాటికి తెచ్చి ప్రతి దాంట్లో అఫిడవిట్లో కూడా పిల్లల పేరు ముగ్గురే అని రాపించుకుంటూ సునీతమ్మ పేరే రాపించుకుంటు. మళ్ళీ ఇవన్నీ అవుతుంటే మీరెందుకు 25 ఏండ్ల నుండి కళ్ళు మూసుకున్నారమ్మా? నేను మీకు తప్ప అని అంటలే, మీరు ఎందుకు కళ్ళు మూసుకున్నారు? అప్పుడే వచ్చి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఫైట్ చేసేడుండే. అంటే ఆయన చనిపోయినాక ఇవన్నీ ఇప్పుడు ఆయన ఎట్లా బ్రతికిండు, ప్రజల్లో ఎట్లున్నాడో అందరికీ తెలుసు. తల్లిగా మీరు చేసే ఆరోపణలు ఒక కొడుకుని ఆడు తప్పు చేసిండా ఒప్పు చేసిండా ఎట్లున్నా కానీ ఒక తల్లి కడుపులో పెట్టుకొని పోవాలని అంటారు. కానీ నువ్వు ప్రతి దాంట్లో ఉన్నావు. వాళ్ళ పెళ్ళి అయినప్పటి నుండి 25 ఏండ్ల నుండి నువ్వు వాళ్ళ ప్రతి ఫంక్షన్లో పిల్లల బర్త్డేలా అన్నిట్లో ఉన్నారు ఉండి చేసి మీరు ఈ ఒత్తిడిలకు గురై మీ కొడుకునే తప్పు అని పోర్ట్రేట్ చేస్తున్నారు కదా, అది మంచిది కాదు అమ్మా. ఎందుకంటే కొడుకు ఆత్మ కూడా శాంతి ఉండాలి, ఆత్మ కూడా సంతోషించాలి. ఖచ్చితంగా మీరు చేసిన వ్యాఖ్యలకు ఆ కొడుకు ఆత్మ శోభపడుతుంటుంది. ఇంకోటి కొడుకు అని వచ్చిండు, కొడుకు అంటే తండ్రి చనిపోయినప్పుడు ఇదే స్టేట్మెంట్ రుబాబ్గా వచ్చి ఆ రోజు చనిపోయినాయి. ఇప్పుడు మా ప్రభుత్వం లేకుండే కేటీఆర్ గారు భయపట్టించిండ్రు, పువ్వాడు అజయ్ భయపట్టించిండు అని చెప్తున్నారు కదా. సరే నీకు అప్పుడు భయపట్టించిరేమో, చనిపోయినప్పుడు మా ప్రభుత్వం లేదు కదా, అప్పుడు లేదా, అప్పుడు పక్కన ఇప్పుడు 4 రోజుల ముందు ఎన్ని నీచమైన రాజకీయాలు చేసి ఒక ఆడదాని మీద ఎన్ని రకాలుగా హింసించినా కానీ పోరాడి నిలబడి అభ్యర్థిని, ఇప్పుడు లోకల్ అభ్యర్థి అని చెప్పుకునే నవీన్ రెడ్డి గారు మిమ్మల్ని గల్లీ నవీన్ యాదవ్ గారు, ఎందుకంటే రెడ్డి అని వచ్చి రెడ్డి అయిపోయింది, నవీన్ యాదవ్ గారు మిమ్మల్ని గల్లీ దింపింది చూడు. ఒక ఆడదాన్ని ఎదుర్కోవడానికి ఎంఐఎం సపోర్ట్ తీసుకున్నారు, ప్రతి ఒక్కళ్ళ సపోర్టు, ప్రతి ఒక్కళ్ళని ఎట్లా అంటే ఇంట్లో అరాచకం, మీ ఇల్లు గులగొడతాం, పెన్షన్ రాదు అని భయభ్రాంతాలకు గురి చేసినావు. అప్పుడే ఆ ఆడమే గెలిచిపోయినట్టే, మా లెక్కలో గెలిచిపోయింది. ఎందుకంటే కాలి బీఆర్ఎస్ ఒక్క మహిళనే మీకు చుక్కలు చూపించింది, 3 చెరువుల నీళ్ళు తాగిపించిందంటే, బీఆర్ఎస్ మహిళా దళం దిగిందంటే గాలికి కొట్టుకోవరు, కాంగ్రెస్ పార్టీ మొత్తం గాలికి కొట్టుకోపోతారు. నిన్న జరిగిన ఘటనలో మీ పైన ఎన్ని కేసులు పెట్టింది ఇక్కడ రాష్ట్ర సర్కార్, ఏమేమి కేసులు ఫైల్ చేసింది? ఇక నిన్న ఎన్ని కేసులు పెట్టిందో చెప్పలేరు. ఇక నిన్న నన్ను ఒక 4 అవర్స్ 5 అవర్స్ కూర్చుని పెట్టిరు. అసలు ఆడవాళ్ళని నాకు తెలిసిన ప్రకారం కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాక ఫ్రెండ్లీ పోలీసు కాదు, అసలు ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండ్రు, అని మాట్లాడిండ్రు. మీరు వీడియోలు చూసి ఉంటారు. అంతా ఇట్లా భయభ్రాంతులకు గురి చేయొద్దు, ఫోన్ అసలు లాక్కోవద్దు, ఎందుకంటే మేము క్రిమినల్స్ కాదు. ఫోన్ లాక్కున్నారు, ఇంటికి పిల్లలకు ఫోన్ చేస్తా అంటే కూడా మాకు ఫోన్ ఇవ్వలేదు. ఆడ కూర్చున్నాము, 3-4 గంటలు కూర్చున్నాక 6 తర్వాత అసలు కూర్చునబెట్టొద్దు, 8:30కు నన్ను వదిలిండ్రు. ఇంకోటి ఆడ కాంగ్రెస్ నాయకులు వచ్చి వాళ్ళు ఎంత రుబాబ్గా మాట్లాడుతున్నారు అంటే పిఎస్లో నాకు అనిపించింది. మళ్ళీ రౌడీ రాజ్యం 3 సంవత్సరాలు వచ్చింది, 3 సంవత్సరాలు మేము భరిస్తాం, మీరు ఎన్ని కేసులు పెట్టినా కేసులకు భయపడేది ఉంటే మేము ఇంతవరకు రాకుంటుండే. కేసులకు ఏం భయపడం, ఎందుకంటే ఇవి కొత్త కాదు కొట్లాట, మేము కొట్లాడి సాధించుకున్న తెలంగాణ.
ఎందుకంటే మా బాపు కేసీఆర్ గారు కొట్లాడి సాధించిన తెలంగాణ, ఢిల్లీ మెడలు వంచి తెచ్చిన తెలంగాణ ఇది. ఏదో కొనుక్కొని తెచ్చిన తెలంగాణ కాదు. తెలంగాణకు బ్యాగులు, ఢిల్లీకి బ్యాగులు మోసి తెచ్చుకున్న తెలంగాణ కాదు. మేము ఎప్పటికీ ఇదే ధైర్యంతో ఉంటాం. ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని చేసినా కానీ 100% తెలంగాణలో ఎక్కడ అన్యాయం జరిగినా, మా ప్రజలకు ఏ అన్యాయం జరిగినా తెలంగాణ బిడ్డలుగా స్టాండ్ తీసుకుంటాం. ఖచ్చితంగా అక్కడ నిలబడతాం. మీరు పెట్టే కేసులకైతే భయపడం. రైట్. రేపు 14 తారీఖు నాడు విజయం ఎవరిది మరి? అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళేమో మేమే గెలవబోతున్నామని చెప్పేసి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సర్వేలు మా వైపు ఉన్నాయంటే మా వైపు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ రెండు పార్టీలు వరావరి అనుకుంటున్నాయి. మరి మీ అభ్యర్థి ఎన్ని వేల ఓట్లతో గెలుస్తారని మీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు? సర్వేలని నమ్ముకోలేదు మేము, ఓటర్లను నమ్ముకున్నాము, ఓటు వేసినోళ్ళని నమ్ముకున్నాము. నిజాయితీగా జూబ్లీ హిల్స్లో ఎవరు నివసిస్తురో వాళ్ళని నమ్ముకున్నాం. వాళ్ళు వేసిన ఓట్లు మాత్రం ఖచ్చితంగా మాకు మెజారిటీ కానీ కాదు, ఖచ్చితంగా గెలుస్తా అన్న ధీమా మాత్రం మాకుంది.